గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Special thanks to the audience press ki ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు డైరెక్టర్ విజయ్, నారాయణ గారు, మంచు మనోజ్ గారు, శ్రీనివాస్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు రాజమౌళి గారు అండ్ రవి అండ్ అదితి. కంగ్రాచులేషన్స్ on your debut and since it's become a blockbuster I'm even more happy. థ్యాంక్ యూ అండి. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత పెద్ద హిట్ చేసినందుకు అండ్ ఈ మూవీ ఓవరాల్ గా కూడా ఎంత పెద్ద హిట్ చేసినందుకు అండ్ ఆన్ దిస్ అకేషన్ ఐ అగైన్ థ్యాంక్ మై టీమ్ మెంబర్స్, మై టెక్నీషియన్స్, మై లిరిసిస్, everyone for making this happen అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అలా గుడ్ శ్రీ అండి 9 సంవత్సరాలు మీ ఆకలి మొత్తం తీరిపోయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు మొదలైందండి. చాలా అలాగే మీరు ఒక పోస్ట్ వేశారు మోహన్ బాబు గారికి. మీది ఇంట్రెస్టింగ్ సినిమాలో మీ వాయిస్, డిక్షన్, అక్కడక్కడ మేనరిజం కూడా మోహన్ బాబు గారికి చాలా సిమిలర్ గా అనిపించింది. ఏంటది ఇంప్రూవ్ వచ్చిందా లేకపోతే ఏదన్నా కావాలని ట్రై చేశారా లేకపోతే నా రిక్వైర్మెంట్? డిఎన్ఏ అండి, ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి. సరే, ఇప్పుడు ఆస్తి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక హార్డ్ డిస్క్ మిస్ అయ్యింది మీరు వచ్చిందని అంటున్నారు. తీసుకున్నారు అంటే మరి వచ్చింది సినిమా టాపిక్ కాబట్టి ఐ వాంట్ టు స్టే ఇన్ ద టాపిక్ అండి. అండ్ నేను మొన్నే చెప్పాను, పెద్ద తర్వాత ఒకప్పుడు సరదా పని చేశాను. ఒక సినిమా ఎంతో కష్టపడేది అండ్ మా పైన సక్సెస్ ని, మా ప్రమోషన్స్ ని, మన పాజిటివిటీని, సో నన్ను ప్రొవోక్ చేయాలనుకుంటే ప్రొవోక్ చేయలేదండి. ఎంతమంది ప్రేమ ఉండాలి కనిపించలేదు. సో ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ దట్ అండ్ ఐ స్టిల్ విష్ ద బెస్ట్ ఫర్ కన్నప్ప అండ్ ఆ సినిమా గొప్ప విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయ్ భయ్య, ఈ కథను డీల్ చేయడంలో మీకు ఎక్కువ కష్టం అనిపించిందా ఈ ముగ్గురు హీరోల్ని డీల్ చేయడంలో ఎక్కువ కష్టం? స్క్రీన్ మీద ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకుంది, ఎవరి ప్రెజెన్స్ వాళ్ళకుంది, ప్లస్ చాలా బ్యాలెన్స్ అంటే క్యారెక్టరైజేషన్స్ కూడా అంత బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, చాలా వేరియేషన్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళు ముగ్గురు ఈగోని సాటిస్ఫై చేయడంలో కానీ వీళ్ళు ముగ్గురిని హ్యాండిల్ చేయడంలో కానీ మీకున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉపయోగపడింది, ఎంత కష్టపడ్డారు? అంటే ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయింది. నాకు ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయింది. కథలో 3 క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమైంది. కథ చేసుకున్న ప్రాసెస్లో అంటే చేంజెస్ చేసుకున్న ప్రాసెస్లో 3 క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేయాలి, ఇమేజ్ని పెట్టుకోవాలి, కంబ్యాక్ వస్తున్నారు కాబట్టి ఆ ప్రేక్షకులు అందరూ బాగా కనెక్ట్ అయ్యేలా ఉండాలి 3 క్యారెక్టర్స్ కూడా అనేసి కథలో కొంచెం నాకు టైం పట్టింది. కానీ ఆన్ షూట్ మాత్రం నాకు ముగ్గురితో చాలా ఈజీ అయిపోయింది. స్టూడెంట్ గారు సార్, అంటే సీత నుంచి ప్రయాణం మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయిన అనిపించింది. సీత, రాక్షసుడు, భైరవం చూస్తుంటే ఈ అండర్ డాగ్ క్యారెక్టర్స్ అనేవి మీకు బాగా వర్కౌట్ అవుతున్నాయి. అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నా మీకు సినిమా బై సినిమా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఈ 3 సినిమాల్లో. భైరవంలో కొన్ని సీక్వెన్స్లు అయితే టాప్ మ్యాచ్ అనిపించింది. ఒక ఆర్టిస్ట్ గా ఒక అప్లిఫ్ట్ చూస్తున్నాం సినిమా బై సినిమా. భైరవం జర్నీ అనేది ఒక ఆర్టిస్ట్ గా మెమరబుల్ అని మాకు అనిపిస్తుంది ఆడియన్స్ గా. మీ ఎక్స్పీరియన్స్? డెఫినెట్ గా అండి, నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. యాజ్ ఎ పర్ఫార్మర్ గా ప్రతి ఒక్కరి సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు దట్స్ వాట్ మై మెయిన్ ఎయిమ్ ఇస్. ఎందుకంటే ఒక యాక్టర్ గా లాంజివిటీ ఉండాలంటే మట్టికి పర్ఫార్మెన్స్, దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ఇంత మంచి కథ దొరికినందుకు ఎప్పుడైనా కథ కూడా ఉండాలండి, సినిమా ఉండాలి, కథ ఉండాలి, అప్పుడు మనం ఏం చేసినా హైలైట్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు కథ గొప్పగా లేకపోయింది అనుకోండి, సీన్స్ గొప్పగా లేకపోతే మనం ఎంత చేసినా కూడా కనిపించదు. సో అంత మంచి స్పేస్ నాకు ఈ సినిమా దొరకడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ ఇట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్ అండి.
సార్ అంటే ఒక ఇంటెన్సిటీని ఎక్కడ తగ్గించకుండా ఒక సెటిల్నెస్ ని యాడ్ చేశారు. మాకు కంపారిటివ్లీ చూస్తే అది చాలా సూపర్ గా వర్కౌట్ అయింది అనిపించింది. ఒక అంటే మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, కంపారిజన్స్ లోకి వెళ్లకుండా మీ ఓన్ వర్షన్ డెలివరీ చేయడానికి కాన్షియస్ గా తీసుకుని వస్తుంది? యాక్చువల్లీ రైట్ టీమ్ ఉండడం ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. విజయ్ క్లారిటీ ఉంది, సో ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలనేది. సో విజయ్తో మాట్లాడి ఇలా చేస్తున్నాను ఓకే కదా అనుకొని అలా చేయడం జరిగింది. మనోజ్ గారు రోలింగ్ పర్ఫార్మెన్స్ అంటున్నారు సార్, అంటే వాయిస్ తో సీన్ ని డామినేట్ చేశారు, సీన్ లో ఉన్న వాళ్ళని డామినేట్ చేశారు అని కామెంట్ వస్తుంది. ఎలా తీసుకుంటారు? దట్ క్యారెక్టర్ హ్యాస్ దట్ ఇదండి, అండ్ ఆ క్యారెక్టర్ కి అంత డెప్త్ ఉంది, వారికి అంత యూనో చాలా వరకు ఆ పెయిన్ ఉంది. ఆ క్యారెక్టర్ కి డెప్త్ దాని పెయిన్ గజపతి క్యారీస్ అ లాట్, అండ్ ఆ బర్డన్ కూడా లాట్ కీప్స్ క్యారింగ్. సో అందుకని డైరెక్టర్ గారు డిజైన్ చేసిన విధంగా ఎప్పుడు చూసినా కుర్రటారు అనమాట. ఆర్ఆర్ కూడా అందరూ అని పెట్టాడు సార్. ఈ సినిమా నేను డబ్బింగ్ కష్టపడ్డంత ఏ సినిమాకి కష్టపడలేదు ఇప్పుడు కెరియర్ లో. ఆయన అసలు కాంప్రమైజ్ అవ్వలేదు డైరెక్టర్ గారు, చెప్పించి ఫైనల్లీ దట్ వాజ్ అవుట్పుట్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, ఐ ఓ యూ అ లాట్ అండి. ఐ లవ్ యూ సో మచ్. ఈరోజు ఏమాత్రం ఈ కొంచెం పేరు వచ్చిందంటే ఈరోజు టోటల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు అండ్ మై కో స్టార్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూనో ఎదుటి ఒక మంచి యాక్టర్స్ ఉన్నప్పుడే వీళ్ళు కూడా ఒక యాక్టింగ్ స్కిల్స్ బయటకు వస్తాయండి. అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్, అండ్ ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ ద టోటల్ క్రూ మెంబర్స్ ఆఫ్ దిస్, యూనో మై కో స్టార్స్ ఇంక్లూడింగ్ అదితి, ఆనంది అండ్ దివ్య పిల్లయ్య గారు, ఎవ్రీవన్. ఎస్ అండి. మనకు 9 years తర్వాత ఆల్మోస్ట్ రీఎంట్రీ ఇచ్చారు. సో మీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు అందరూ. అండ్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఇండస్ట్రీలో కూడా మీరు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు చాలా క్లోజ్ గా మూవ్ అవుతారు హీరోలతో అండ్ ఆడియన్స్ నుంచి, కానీ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇండస్ట్రీ ఆర్ ఆడియన్స్? ఒకటని చెప్పలేమండి అలా ఒక్క బెస్ట్ కాంప్లిమెంట్ అనే. ఓన్లీ థింగ్ యునానిమస్ గా ఆన్ అన్ యావరేజ్ వినింగ్ వచ్చేసి వి మిస్డ్ యూ అ లాట్, అండ్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఇట్ వాస్ సో ఎమోషనల్ అని. అండ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్. నేను అంటే కొన్ని వీడియోస్ అలాగా ఇంటర్నెట్ లో పెట్టేస్తున్నారు కదా ఈ మధ్య నాకు వాట్సాప్ లో, అండ్ నా ఇంట్రొడక్షన్ ఫిల్మ్, నా ఇంట్రొడక్షన్ వచ్చినప్పుడు ద అప్లాజ్ అండ్ ద వెల్కమ్ చీరింగ్ నాకు ఇచ్చింది. ఇట్ వాస్ రియలీ సూపర్ ఎమోషనల్ అండి. అది చూసిన వల్ల అది డిఫరెంట్ ఫీలింగ్ అండి, చెప్పలేను అది. ఆఫ్టర్ సో మచ్ ఇంత లవ్ తో వెల్కమింగ్ బ్యాక్ అంటే నిజంగా అది గాడ్స్ బ్లెస్సింగ్ అండి, అండ్ పెద్దలు చేసుకున్న పూజలు అంతే. ప్రొడ్యూసర్ గారు రాధామోహన్ సార్, ఇప్పుడు పాత సినిమాలు రీ రిలీజ్ వల్ల కొత్త సినిమాలు థియేటర్లు అనేవి కొంచెం ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పేసి ఇంత ముందు కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ కామెంట్ చేశారు. సో ఇప్పుడు కలేజా రీ రిలీజ్ అనేది మీకు ఎంతవరకు ఎఫెక్ట్ పడింది? క్వశ్చన్ నాకు అర్థం కాలేదు, ఏంటంటారు? పాత సినిమాలు రీ రిలీజ్ అవుతుంది సార్ ఇప్పుడు. సో రీ రిలీజ్ వల్ల ఆ సినిమాలకు వచ్చినంత ఆడియన్స్ ఇవన్నీ కానీ కొత్త సినిమాలు కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి చాలా మంది అంటారు. సో ఇప్పుడు కలేజా రీ రిలీజ్ అయింది, కొంతవరకు అది కరెక్టే, కానీ ఏది మనం ఆపలేం. ఆడియన్స్ పాత సినిమా చూస్తారంటే వెల్కమ్, వాళ్ళు చూస్తారు, తప్పదు కదా. ఇది ట్రెండ్ ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు ఇది ఎవరికి అలవాట్లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒకళ్ళు చేశారు కానీ ఇంకోటి చేసి నేను కూడా చేస్తాను మా బెంగాల్ దగ్గర, తర్వాత తెలియదు. సో ఇది కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, బట్ వీ కాంట్ హెల్ప్ ఇట్, అది తప్పదు. ఆడియన్స్ ఇది చాయిస్, వాళ్ళు ఏ సినిమా చూడాలంటే చూస్తారు. పార్ట్స్ అంటే పార్ట్స్ చూస్తారు, ఇప్పుడు కరెంట్ అంటే కరెంట్ చూస్తారు, లేదా ఇంకో దానికి వెయిట్ చేస్తారు. సో ఇదంతా ఆడియన్స్కి మనం ఇచ్చేస్తాం అన్నమాట ఫ్రీడమ్, అది మనం ఆపలేము. అంటే దానికి ఒక కలెక్టివ్ డెసిషన్ లాగా వి కాంట్ డు ఎనీథింగ్ ఫ్రమ్ ద ఛాంబర్ కానీ లేదంటే ప్రొడ్యూసర్స్ అందరూ కానీ కలెక్టివ్ డెసిషన్ టైప్ లో, అంటే పెద్ద సినిమాలు కానీ లేదంటే సినిమాలు రిలీజ్ లేని టైంలో రీ రిలీజ్ చేసి కొత్త సినిమాలు వచ్చిన టైంలో దాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంది. ప్రతి వారం ఏదో కొత్త సినిమా రిలీజ్ అవుతుంటది, పాత సినిమాలు 100 కొద్ది ఉన్నాయి. ఎలా చెప్పండి, ఎలా సార్ట్ అవుట్ చేస్తారు? తప్పదు కదా. సో ఛాంబర్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వదు, ఎందుకంటే ఇది ఫ్రీడమ్. ఎవరి సినిమా వాళ్ళు రిలీజ్ చేసుకోవాలంటే ఎవరు ఆపలేరు. రిక్వెస్ట్ చేయొచ్చు, ఆ రిక్వెస్ట్ ఎంతవరకు వాళ్ళు అప్లై చేస్తారనేది నాకు తెలియదు. సో ఇది కొంచెం కష్టమైన పనే. సో ఛాంబర్లో ఇంతవరకు డిస్కషన్ జరగలేదు. మేబీ మీ సజెషన్ వల్ల నెక్స్ట్ టైం ఛాంబర్లో మాట్లాడతాం, ఏమైనా చేయొచ్చు. అంటే ఫ్రైడే కాకుండా మండే రిలీజ్ చేయమని చెప్పొచ్చు.
ఇప్పుడు కొత్త సినిమా ఫ్రైడే సాటర్డే సండే అయిన తర్వాత రిలీజ్ ఫ్రైడే కాకుండా మండే రిలీజ్ చేసుకోండి అని మనం రిక్వెస్ట్ చేస్తే అది ఇద్దరికి బాగుంటుంది. ఇది నాకు తట్టిన ఐడియా, డిస్కస్ చేయాలి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. Sir, I want to now point of view, Nino, I was part of this and yes, there is a slight effect today and my request నేను అనుకుంది ఏంటంటే మనకి ఆల్రెడీ ఐపీఎల్ ఉన్నాయి, ఐపీఎల్ వచ్చింది, దానివల్ల సినిమా ఎఫెక్ట్ అయి ఉంది అండ్ థియేటర్స్ కి ఓటీటీ అది ఆల్రెడీ వచ్చింది అండ్ సో మనకి ఓటీటీ ఉంటూనే థియేటర్స్ కూడా ఎలాగనేది ఒక ప్యారలల్ వరల్డ్ నడుస్తుంది. ఇంకా సినిమా అంత గొప్పది కాబట్టి తెలుగు ఆడియన్స్ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ నచ్చుతుంది కాబట్టి అండ్ అన్ని పండుగలు ముఖ్యమైన డేట్స్ అన్ని ఆల్రెడీ పెద్ద సినిమాలు ముందుగానే బ్లాక్ చేసుకుంటారు అండ్ యు నో దట్ అండ్ ఇలాంటి టైంలో జస్ట్ నాకు ఫ్రమ్ మై టీమ్ దగ్గర నుంచి కానీ నా సొంతంగా నేనేం ఫీల్ అయినంటే రీ రిలీజెస్ వీకెండ్ అవాయిడ్ చేసి వీక్ డేస్ ఏదైనా పెట్టగలిగితే దట్ విల్ బి ఏ గ్రేట్ ఐడియా అండి. ఎందుకంటే ఆబ్వియస్లీ దానికి ఉన్న పుల్లు దానికి ఉన్న స్ట్రెంత్ ఆటోమేటిక్ గా ఉంటుంది అండ్ మన తెలుగు సినిమాని మనమే ఇంకో తెలుగు సినిమాతో చంపుకోవడం ఇన్ ది సెన్స్ ఒక ఎఫెక్ట్ రావడం అనేది ఐ డోంట్ థింక్ దట్స్ గుడ్ ప్రాక్టీస్. బట్ దెన్ వీకెండ్స్ అందరూ ఆర్గ్యూ చేయొచ్చు, వీకెండ్స్ టైం దొరుకుతుంది అనేసి ఇట్స్ పెద్దవాళ్ళు కూర్చొని కలెక్టివ్ డెసిషన్ తీసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బి ఏ గ్రేట్ థింగ్ అండి. కీపింగ్ అగైన్ అన్ని పండుగలు అన్ని మంచి డేట్స్ అన్ని తీసుకుంటారు కాబట్టి సో ఐ థింక్ దర్ షుడ్ బి సమ్ కలెక్టివ్ డెసిషన్ ఆన్ దిస్ అండి. థ్యాంక్ యూ. బెల్లంకొండ సాయి గారు. ఇక్కడ మీ పర్ఫార్మెన్స్ గురించి ఎక్కువగా క్లైమాక్స్ అలాగే ప్రీ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నారు. ఆ పూనకం షార్ట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. దానికి ఎంత ఫేవర్ చేశారు మీరు సినిమా? అంటే చెప్పాలంటే బ్లైండ్ గా బయటగానే బిలీవ్ చేశానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ కథ ఎక్సైట్ చేసిన పాయింట్ అనమాట. సో తెలియకుండా నేను కూడా ది బెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ సినిమాకి ఒక ఆయి పట్టు లాగా. సో చాలా జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ మీకు తెలుసు పూర్వకాలం అనేది మోస్ట్లీ ఉమెన్ కి వస్తుంది. మనం చూస్తుంటే కానీ గుండె దగ్గర కానీ ఎక్కడైనా సరే ఉమెన్ కి వస్తుంది. యాక్చువల్లీ నిన్న నాకు ఒక జర్నలిస్ట్ గారు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. సార్ మామూలుగా పూర్వకం అనేది లేడీస్ కి వస్తుంది కానీ మీరు చేస్తే అది చాలా బిలీవబిలిటీగా ఉండింది అండ్ అంత ఈజీ కాదు, చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నట్టున్నారు మీరు. ఎందుకంటే చాలా కట్టుబడిగా సాగలేదండి. ఏంటంటే అది వెరీ ఛాలెంజింగ్. అటు వెళ్ళకూడదు, ఓవర్ కూడా అటు తక్కువ అవ్వద్దు. సో ఆ కరెక్ట్ మీటర్ ని పట్టుకోవడం అనేది చాలా టఫ్. బట్ లక్కీ నేను డైరెక్టర్ గారు కరెక్ట్ మీటర్ పట్టుకొని దాన్ని చేయడం జరిగింది. లిటరల్ గూస్ అండి. అయితే ఎన్ని టేక్స్ తీసుకున్నారు? థ్యాంక్ యూ. నాకు అంత గుర్తులేదు డైరెక్టర్ గారికి మోస్ట్లీ. బట్ నాకు తెలిసి 1 2 takes or 3 మ్యాచ్ అయిపోయినాయి. అంటే అది ఆ తెలియని కుక్కం అవన్నీ బాడీ మీద మొత్తం వేసుకునేసరికి తెలియని ఒక ఎనర్జీ వచ్చింది. మీరు అన్నట్టు కాంతార వైపు కూడా క్రియేట్ అయింది కొంత. సార్ థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. డైరెక్టర్ విజయ్ గారు. సార్ అంటే నేను ఒరిజినల్ చూసాను కానీ మీరు చేంజెస్ చేశారు, బాగుంది. పక్కా తెలుగు కమర్షియల్ ఫిల్మ్ లా చేసుకొచ్చారు. అయితే 1-2 కంప్లైంట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ కొంచెం స్పీడ్ బ్రేకర్ అనిపిస్తుంది అంటున్నారు. ఆ సాంగ్స్ ఎక్కువ యాడ్ చేయడానికి శ్రీచరణ్ పాకాల మీ ఫ్రెండ్ అని పెట్టారా, లేదు అంటే కమర్షియాలిటీ కోసం? అంటే ఫస్ట్ కథ వచ్చినప్పుడు అంటే శ్రీచరణ్ పాకాల కాదు అంటే మా ప్రొడ్యూసర్స్ హీరో కూడా ఎప్పుడు అడగలేదు నన్ను ఒక సాంగ్ ఏదైనా పెడదామని. సెకండ్ హాఫ్ బ్రేక్ కోసం అంటే మన తెలుగు ఆడియన్స్ కోసం కొంచెం వాక్స్ ప్రేక్షకుల కోసం చిన్న బ్రేక్ కోసం పెట్టాం. అంటే ఒకటే టెంపోలో ఉన్నా కానీ అక్కడ వరకు మనం బ్రెయిన్ ఎక్కువ సేవ్ అయిపోతుంది, మధ్యలో చిన్న ఒక రిలాక్స్ మూడ్ ఇవ్వాలి, అందుకోసం సాంగ్ పెట్టడం జరిగింది అంతే. అందులో శ్రీచరణ్ మా ఫ్రెండ్ అని లేదా సాయిబు నాకు అవకాశం ఇచ్చేది కాదు, అది అక్కడ స్పేస్ అవసరం వచ్చింది అంతే. శ్రీచరణ్ గారు చాలా చెప్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే మీరు కాదు అంటే ఫస్ట్ టైం ఒక మాస్ సాంగ్ ఇచ్చాడు, ఒక సెట్ సాంగ్. మీరు అలా అడిగేసరికి ఇంకా నెక్స్ట్ టైం వచ్చాను వద్దాం అని అంటాడు. అంత భయపెట్టాడు ప్లీజ్ దయచేసి. డైరెక్ట్ గిచ్చబాకుడు గొచ్చబాకులు మీరు అంటే చేసిన సినిమాల్లో సెలెక్టివ్ గా కొన్ని సినిమాలు బాగా చేస్తారు. లైక్ మన అడేష్ కానీ విజయ్ గారు కానీ బాగా చేస్తున్నారు. వీళ్ళిద్దరికి మీరు బాగా అంత ఎఫెక్ట్ఫుల్ గా పెట్టడానికి కారణం? మిగతా వాటి కూడా అదే ఎఫెక్ట్ పెట్టానండి.
సేమ్ ఎఫర్ట్ పెట్టింది, కానీ ఇక్కడ ఒక సింక్ అంటే ఏర్పడిపోయింది కదా, నాందితో సింక్ ఏర్పడిపోయింది. సో ఎగ్జాక్ట్ గా ఏది కొడితే యూనో తీసే విజువల్ కి సూట్ అవుతుంది అలా ప్లాన్ చేసి చేయడం జరుగుతుంది. లైక్ అడిషనల్ స్టెప్ 14 సంవత్సరాల నుంచి చేస్తాం. సో అది ఆ సింక్ ఉంటుంది. సిద్ధు కూడా. విజయ్ గారు ఇంకొక క్వశ్చన్ అండి, సోషల్ మీడియా ఫాలో అవుతున్నారా? అంటే ఈ మధ్య 2 రోజుల నుంచి కొంచెం అంటే కాంతారా ఎఫెక్ట్ అనిపిస్తుంది. సో ఈ రిఫరెన్స్ మీకు ముందే వస్తాయని ఐడియా వచ్చిందా లేదా? లేదంటే డెఫినెట్ గా దేనికైనా వస్తాయండి, ఎలాంటి సినిమాకైనా వస్తాయి. అంటే ఆ మూడ్ లో చేసినప్పుడు పోనకంత ఇప్పుడు కదండి, ఇంతకుముందు చేసిన అమ్మోరు సినిమా అది వస్తే కాబట్టి మన కంటెంట్ మనం అంత స్ట్రాంగ్ గా చెప్తే మన ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించాలని మనం ఆధారపడి ఉంటుంది అంతే. బ్లెస్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ శ్రీని గారు, దిస్ ఈజ్ రాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందుగానే మాట ఇచ్చినట్లు కాంతారా రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తానన్నారు, ఇచ్చేసారు. నాన్ స్టాప్ డైలాగ్ డెలివరీ అనేది చాలా కనిపించింది. సో దాని గురించి చెప్పండి సార్. సో అంటే పూనకం ఎపిసోడ్ ఒక ఎత్తు అయితే మీ డెలివరీ అనేది డైలాగ్ డెలివరీ అనేది చాలా బాగుంది. సో దాని గురించి అంటే అదైతే బాగా ప్రాక్టీస్ చేసామండి. డైరెక్టర్ గారు ముందుగానే నాకు 2-3 days బిఫోర్ పంపించి సార్ పర్ఫెక్ట్ గా దాని వాయిస్ నోట్ పంపించేవాళ్ళు మా సత్యహరీష్ రైటర్ గారు. సో వాళ్ళు ప్రాపర్ వాయిస్ నోట్ సార్ ఒక 2-3 రోజులు ముందే పంపించారు. 2-3 రోజులు ప్రాక్టీస్ చేసి ఇంకా బైహార్ట్ చేయాల్సి వచ్చింది అనమాట అది. సో బట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. నాకు యూజువల్ ఛాలెంజెస్ అంటే ఇష్టం. సో బాగా ఛాలెంజింగ్ తీసుకొని చేశాను. మనోజ్ అన్న మీరు అంటే ముగ్గురు కూడా వెయిట్ చేసిన తర్వాత ఒక మంచి పర్ఫార్మెన్స్ అనేది కనిపించింది ముగ్గురు క్యారెక్టర్స్ లో. అందులోనూ మిగతా క్యారెక్టర్స్ తో పోల్చుకుంటే ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్ కి అప్లాజ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అనేది బయట టాక్. సో దానికి మీరేమంటారు? ఐ వుడ్ సే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాడ్ ప్లేడ్ దర్ రోల్ అండి. అండ్ అందరికీ మామూలుగా ముగ్గురు అలా చేసినప్పుడు ఒకరికి పేరు రావడం ఒకరికి తక్కువ రావడం యూజువల్ జరుగుతూ ఉంటుంది. బట్ ఈ మూవీ వరకు all 3 of us got equal names and that's డైరెక్టర్ గారు నిజంగా ఆయన అప్రిషియేట్ చేయాలి. ముగ్గురిని బ్యాలెన్స్ చేసి ముగ్గురికి పేరు వచ్చేలా చేశారు. సో ఐ వోంట్ బిలీవ్ నా ఒకటికే పేరు వచ్చిందంటే ఐ వోంట్ బిలీవ్ అండి. 3 of us did the fantastic job and especially they both, నాదేమో కానీ వాళ్ళిద్దరు మాత్రం దుమ్ము లేపారు. అందుకే రిలీజ్ రోజు మీరు పెట్టిన క్యాప్షన్ అనేది నిజంగా యాక్ట్ అయింది అనిపించింది. చూసిన తర్వాత నిజంగానే ఆయన కొడుకు వచ్చాడు అని అనిపించింది. ఆల్ ది బెస్ట్ అన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రోహిత్ గారు, సో చాలా సెటిల్డ్ గా కనిపించే మీరు కూడా చాలా బాగా చేశారు. మీ క్యారెక్టర్ తో మొత్తం రివాల్వ్ అయ్యే క్యారెక్టర్ ప్లే చేశారు. సో మీ హోంవర్క్ కానీ, సో ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ కోసం మీరు తీసుకున్న శ్రద్ధ ఎలా? అంటే నేను ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదండి. సో దిస్ వాజ్ ద ఫస్ట్ టైం ఇంత మాసీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయడం. సో నేను ముందే చెప్పినట్టు విజయ్తో మాట్లాడి, సో ఈవెన్ దస్ అ రెఫరెన్స్ ఇన్ తమిళ్. సో బట్ ఏంటంటే ఆయన ఇమిటేట్ చేయకూడదు అనేది ఒక కాన్షియస్ ఎఫర్ట్ ఉండేది. సో వీ వాంటెడ్ టు మేక్ ఇట్ మనోజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద ఫిలిం అండ్ ఈవెన్ మనం ఎంత యూ నీడ్ టు బి మోర్ సటిల్. ఒక టూ స్ట్రాంగ్ బేసికలీ దే ఆర్ మచ్ మోర్ ఇంపాక్ట్ఫుల్ ఆన్ స్క్రీన్. సో ఐ నీడెడ్ టు నా స్ట్రెంగ్స్ మీద నేను వర్క్ చేయాల్సి వచ్చింది అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ విజయ్. ఇలాంటి ఒక ఇట్ వాస్ లైక్ మనం ఎంత చేసినా డైరెక్టర్కి ఏం కావాలనేది హీ నోస్ బెటర్, హీ కెన్ జడ్జ్ మీ బెటర్. నాకంటే తను హీ అండర్స్టాండ్స్ ద హోల్ ఫిల్మ్ టోటల్ గా. సో డెఫినెట్ గా విజయ్ వల్లే ఐ కుడ్ బ్రింగ్ అవుట్ దట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. Aditi. Yes, so genuine and so energetic person you are. So చూస్తుంటే అర్థమవుతుంది మాకు. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. అందులోకి శ్రీను గారి కాంబినేషన్ మీది ఎక్సలెంట్ గా ఉంది, ఆ ట్రెడిషనల్ లుక్ కూడా. సో మీరు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? I'm just very happy and first of all thank you so much and I've had such a warm welcome here. I couldn't have asked for like a better debut to work with such a talented team. So thank you Vijay Garu for the opportunity and congratulations to the whole team. I'm so happy to be part of this. Thank you. డైరెక్టర్ గారు, అంటే ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ సినిమాలో ఒక హీరో, సెకండ్ సినిమాలో ఒక హీరో, అలా సింగిల్ హీరోలతో వచ్చారు. అంటే హ్యాట్రిక్ కొట్టే టైంలో ముగ్గురు హీరోలను పెట్టుకొని కొట్టాలనే కాన్ఫిడెన్స్ తో ముగ్గురిని పెట్టుకున్నారా? అంటే ఈ కథను ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? మీరు
అంటే అలాగే కదండి, ఈ కథలో ముగ్గురు కావాలి అంతే తప్ప నేను 3 ప్లాన్ చేసుకుని అలా ప్లాన్ చేసుకుని నాలుగో దానికి 5 దానికి అయితే చచ్చిపోతామా అలా కథలు పడ్డాయండి. కథలు రేపు రాసుకున్న కథలో కూడా 2 హీరోలు అవ్వచ్చు, 3 హీరోలు అవ్వచ్చు, లేకపోతే గెస్ట్ అపియరెన్స్ 4 హీరోలు రావచ్చు, చెప్పలేం. కథ అవసరంలో వెళ్ళడం తప్ప నా 3వ సినిమా కాబట్టి నేను ముగ్గురితో చేయాలి అనుకుంటే తప్పదు. అంటే అట్లా అంటే ఒక డైరెక్టర్ లో కొన్ని ఎమోషన్స్ మీకు బలంగా చెప్పాలి అంటే ఒక కమర్షియల్ డైరెక్టర్ కి ఇంకా ఎక్కువ ఉంటుంది, అంటే ఇంకో రేంజ్కి వెళ్ళాలనే ఇదిలో అంటే తన క్యాపబిలిటీస్ ని చెప్పడం కోసం కూడా చేసి ఉండొచ్చు కదా. అంతకుముందు మీరు చేసిన ప్రాజెక్టులలో ఆ హీరో వల్ల లేకపోతే అతనికి ఉండే ఇమేజ్ వల్ల మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు. బట్ కమర్షియల్ హీరోస్ దొరికినప్పుడు కమర్షియల్ కథని ఇంకొంచెం బిగ్గరగా చెప్పే అవకాశం ఉంటుంది కదా, దానికోసం 3 స్టార్స్ ని తీసుకున్నారా అని దానికోసం చాలా కథనం పెట్టే. కానీ అంటే నాకు 3 హీరోలు దొరకడం, నా 3వ సినిమా కమర్షియల్ ఎక్కువ ప్రూవ్ చేసుకోవడం కోసం నాకు మంచి కథ దొరికింది. నా 3 హీరోలు దొరికారు. వెరీ హ్యాపీ. ఎందుకంటే 3 నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. 3కి కంబ్యాక్ అని అందరూ అంటారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఫస్ట్ అది సింగర్ మీరు మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూనే పెద్ద సినిమాలు సోలోగా ఫస్ట్ టైం మల్టీ స్టార్ చేస్తున్నారు. బట్ మనోజ్ అంటే మల్టీ స్టార్ ఫిల్మ్స్ వేయడం నుంచి చాలా మంది చేశాడు. అటు అందుకే అన్న లెక్క తీసుకున్నాడు. అంటే ఇక్కడ ఒక భయం మీద ఉంటుంది, మనోజ్ జనరల్ గా తినేస్తాడు యాక్టింగ్ లో మిగతా వాళ్ళని. సో దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఈ సినిమాలో మీ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అనేది కానీ, ప్లస్ మీరు మనోజ్ తట్టుకొని పెర్ఫార్మ్ చేయాలని, ప్లస్ అందరూ పెర్ఫార్మ్ చేయలేవు. ఒక మాస్ యాక్షన్ హీరో అందరూ ప్లే చేయాలని అంత ఈజీ కాదు. ఈ ఛాలెంజెస్ మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు? అంటే మీరు సినిమా చూసారు కదా, సినిమా చూసారు క్వశ్చన్ చేయకముందు ఏంటంటే డెఫినెట్ గా నాకు ఫస్ట్ నుంచి కథ తిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే అందరికి మా ఓన్ స్పేస్ మాకు ఉందండి. సో అందుకే నేను కథ చేయడం జరిగింది. అండ్ మనోజ్ అన్న నాకు చాలా పర్సనల్ కూడా నేను చాలా పెద్ద ఫ్యాన్. బట్ ఐ ఫీల్ మనం మంచి యాక్టర్గా పని చేస్తున్నప్పుడు మనం ఇంకా బెస్ట్ చేస్తామండి. ఆటోమేటిక్ అది మనకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ దట్స్ వాట్ హ్యాపెన్ విత్ భైరవం. అండ్ అదే మీరు చెప్పిన అన్నప్పుడు వేయడం ఇవన్నీ చూసినప్పుడు నాకు చాలా ఇష్టం. సో ఈ ఫిలిం మా అన్న ఒప్పుకున్నప్పుడు నేను కూడా వెరీ హ్యాపీ. బట్ నేను ఇంకా ఛాలెంజింగ్ గా ఇంకా బాగా వస్తానే అనుకున్నాను. అతిథి గారు, హలో సార్. హాయ్ అండి. మీరు మీ సినిమాకి మీ డబ్బింగ్ ఎప్పుడు చూడొచ్చు? మీరు తెలుగు ఎప్పుడు డబ్ చేస్తారు? నెక్స్ట్ మూవీ సార్, ఫర్ షూర్ 100%. సో మీకు గిచ్చమాకు లాంటి సాంగ్ ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ అయింది. థియేటర్ లో అది వేరే వైబ్ ని క్రియేట్ చేస్తుంది. ఎక్స్పెక్ట్ చేశారు? థ్యాంక్ యూ. మనోజ్ గారు సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మనోజ్ అన్న. సో 9 years తర్వాత రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అని పేరు చేస్తుంటే ఫ్యాన్స్ కూడా చాలా. అని మీ డైలాగ్ డిక్షన్ తో పాటు మీ డైలాగ్ లో ఒక చిన్న ప్రాస కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ దీంట్లో చూసుకుంటే ఇంకొకసారి వరదర్ గురించి సరదాగా మాట్లాడతానని ఒక వైబ్ ఒకటి క్రియేట్ ఉంది. సో బేసిక్ అలా డైలాగ్స్ చెప్పినప్పుడు కొంచెం మీ మాడ్యులేషన్ కూడా ఏమైనా ఉంటుంది అన్న, అంటే రైటర్స్ రాసింది కాకుండా మీ ఓన్ గా ఏమన్నా క్రియేట్ చేస్తారు? అంటే డైలాగు రాసిన విధానం అండి, ఆబ్వియస్లీ దాన్ని బట్టి ఒత్తులు అవన్నీ వస్తాయి ఐ థింక్. సో ఇంకా ఆ మూమెంట్ లో సత్య గారు రైటర్ గారు అది డైలాగ్ తీసుకురావడం, డైరెక్టర్ గారితో ఒకసారి అనుకొని వెళ్ళి చేసేయడం అండి. అంతకుమించి ఎక్కడ వస్తారు కొలత చేసి చేయలేదు. ఎమోషన్ గా చెప్పేటప్పుడు ఆటోమేటిక్ గా ఎక్కడ ఇవ్వడాలు పడిపోయినట్టున్నాయి అంతే. థ్యాంక్ యూ. అతిథి గారు హాయ్. సో అంటే ఫస్ట్ మీరు అంటే ఒక పల్లెటూరు అమ్మలాగా కనిపించిన సినిమా ఇది. అంటే ముందు కొంచెం టాంబాయ్ క్యారెక్టర్ చేసిన, సో ఇది కొంచెం టఫ్ మీకు అంటే బాడీ లాంగ్వేజ్ కానీ, సో ఆ కాస్ట్యూమ్స్ ఓకే. బట్ ఇది కూడా వినండి, బట్ కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు? ఎక్కడి నుంచైనా వేరే ఎక్కడి నుంచైనా రిఫరెన్స్ తీసుకున్నారా? సో దాని గురించి. No, I usually don't work with any references. So it was just input that I got from my director and my writer. And I've already worked on a real project before, so it was pretty easy. Thank you, ma'am. Thank you. రోహిత్ గారు, శ్రీను గారు డాన్సెస్ ఎక్స్పెక్టెడ్, మనోజ్ గారు అగ్రెషన్ కూడా ఎక్స్పెక్టెడ్. మీరేంటంటే ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అనిపించారు. ఎందుకంటే అట్ టైమ్స్ అగ్రెషన్ సటిల్ గానీ ఈవెన్ మీ లుక్ కూడా అక్కడక్కడ గ్రే హెయిర్స్ పెట్టి చాలా డిఫరెంట్ గా కనిపించారు ఈ సినిమాలో. సో టోటల్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీ నుంచి.
యాక్చువల్ నాకే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి. సో ఐ ట్రైడ్ గ్రే హెయిర్ ఇంతకు ముందు చిన్న ఓల్డర్ గెటప్ చేశాను, బట్ ఫుల్ ఫిల్మ్ కంప్లీట్ గా అలా చేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ నేను మొన్న ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టే ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ ఆడియన్స్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సో నేను ఒక కొత్త అటెంప్ట్ ట్రై చేశాను ఈసారి. సో అండ్ ద రెస్పాన్స్ ఇస్ వండర్ఫుల్ అండ్ సో వెరీ హ్యాపీ. ఇక్కడ నుంచి కెరీర్ చాయిసెస్ లో ఇలా వెరైటీ చూపిస్తారా? సోలో హీరో కాకుండా అన్ని డిఫరెంట్ గా మిక్స్అప్ చేస్తారు? డెఫినెట్లీ అండి. ఏదైనా ఆథర్ బ్యాక్ రోల్స్ వస్తే ఆల్వేస్ టు. అప్పట్లో ఉండేవాళ్ళు ఐఎమ్ నాట్, నాది ఇట్ వాస్ లైక్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కానీ ఐఎమ్ నాట్ ద లీడ్. బట్ నేనే ప్రొడ్యూసర్ ఆ సినిమాకి అండ్ ఐ విల్ ఆల్వేస్ డూ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇట్ ఇస్ ఆథర్ బ్యాక్. సో థ్యాంక్ యూ. సాయి గారు ఒక క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రీమేక్స్ చేయడానికి చాలా మంది భయపడుతున్నారు, రీమేక్స్ చేస్తారు, ఎందుకంటే లార్జర్ ఆడియన్స్ దగ్గరికి వెళ్తలేదు, రిస్ట్రిక్ట్ అయిపోతుంది ఒక లాంగ్వేజ్ కి. సో మీరు అది థర్డ్ సినిమా, ఇది లాస్ట్ రీమేక్ కూడా ఓకే. అంటే మీరు అదే ఫర్దర్ మంచి కథ ఏమైనా వస్తే చేస్తారా? అంటే తెలియదండి. ఇఫ్ రియల్ ఎక్సైట్స్ డెఫినెట్లీ, బట్ నాకు అలా అయితే ఏం లేదండి. అంటే రీమేక్ అలా ఏం లేదు. యాజ్ లాంగ్ యాజ్ ఆడియన్స్ చూడకపోయి ఉంటే, మీకు ఎక్కడైనా సరే కొన్ని ఉంటాయండి. ఇప్పుడు మలయాళంలో కొన్ని చిన్న సినిమాలు చాలా సూపర్ హిట్ అవుతాయి, అది మాక్సిమం కొంతమంది ఆడియన్స్ కి అయితే అవ్వకపోవచ్చు, మన సైడ్ ఆడియన్స్ కి. సో డెఫినెట్లీ ఐఎమ్ ఓపెన్ అండి. బెస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మనోజ్ గారు సరే, యాక్చువల్గా స్క్రీన్ మీద ముగ్గురిని చూస్తుంటే మాకైతే కంప్లీట్ గూస్ బంప్స్ అన్న. ఆ ముగ్గురు ఇంటర్వెల్ ఫైట్స్ బట్ ఆయన ఏంటంటే ఒక వేలో ట్రావెల్ అవుతుంది, అమాయకంగా అలా ఉంటాయి, ఈయనేమో సెటిల్డ్ గా. మీ దాంట్లో సెకండ్ హాఫ్ లో కొన్ని ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా, ఆ ట్రాన్సిషన్స్ కంటే ఆ ఏడుస్తూ చేసేది కదా చెప్పినప్పుడు అండ్ చేసేటప్పుడు మీకు అంటే ఆ సీన్స్ గురించి అంటే మీ డూడర్ క్యారెక్టర్ యూ లివ్ దట్ క్యారెక్టర్ కదండి యూజువలీ. అండ్ గజపతికి జరిగింది, గజపతికి ఉన్నట్టు, సో అవన్నీ ఆ గజపతి అనే పర్సన్ కి వాట్ ఇఫ్ యూ వెంట్ త్రూ దట్ పెయిన్ అనేది డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ మీ ప్రిటీ వెల్. సో అది పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా విత్ దట్ ఎమోషన్ ఇట్ కేమ్ అవుట్ అండి, అంతే. స్పెషల్ గా దానికి ఏమి. బట్ సూపర్ పెర్ఫార్మెన్స్ అన్న, అయితే కంప్లీట్ స్టన్ అండ్ థ్రిల్డ్ మీ పెర్ఫార్మెన్సెస్. థ్యాంక్ యూ. మీరు అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ సినిమా గురించి అందరూ అడుగుతారు. మోస్ట్లీ మీ దాంట్లో ఎక్కువగా వెయిట్ చేసిన బాగా నచ్చిన సినిమా రాక్షసుడు. ఎప్పుడు దానికి కంటిన్యూషన్ ప్లానింగ్ లో ఉందండి, ప్లానింగ్ లో ఉంది, చెప్పినట్లో అదిరిపోతుంది చేస్తే. నారాయణ గారు మొన్న ఇంటర్వ్యూలో కూడా అంటూ మనోజ్ ఉన్నారని నేను చేశాను సినిమా అన్నారు. అండ్ మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా బయట అండ్ సినిమాలో కూడా చాలా బాగుంది. అండ్ మీరు చేస్తున్న ఇంట్రోవర్ట్ ఆయన చేస్తున్న ఎక్స్ట్రోవర్ట్, మీ ఇద్దరికి ఎలా ఉంటుంది బాండింగ్ బయట? అండ్ ఆయన ఎప్పుడైనా కోతి పనులు చేసి మిమ్మల్ని ఎరికించడం అలాంటివి ఏమైనా చేశారా? గ్యాప్ లో కూతున్నావు తమ్ముడు. కమ్ టు మై రూమ్. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర అందరూ తమ్ముడే చేస్తున్నాడు. యాక్చువల్గా తెలిసిన వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్ కాదండి, కొత్త వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్. సో బాబాయ్ అయితే బాగానే ఉంటారు. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఇరికించారా పోనీ? లేదు ఇంకా సో మీరు ఈ సినిమా అంటే రీమేక్ లో చేసిన వన్ ఆఫ్ ద ఫ్యూ చేంజెస్ లో మనోజ్ రియలైజేషన్ పాయింట్ అనేది వన్ ఆఫ్ ద క్రూషియల్ చేంజ్ మీరు క్లైమాక్స్ లో. అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సినిమా మొత్తం అంటే ఉన్న ఏంటని చెప్పట్లేదు కదా. సో ఆ రియలైజేషన్ పాయింట్ అనేది ఆ క్యారెక్టర్ త్రూ దాన్ని రన్ చేయడం అనేది, సో ఆ థాట్ ప్రాసెస్ రైటర్స్ అండ్ మీ థాట్ వచ్చినప్పటికీ కూడా, సో ఆ క్యారెక్టర్ సెటిల్మెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఫస్ట్ సినిమా చేద్దాం అనుకుంటే ఫస్ట్ మేము చేంజెస్ తీసుకున్న ఫస్ట్ పాయింట్ ఉంది అది. సెకండ్ పాయింట్ ఫస్ట్ పూనకం. దాన్ని చైల్డ్ ఎపిసోడ్ నుంచి అండర్లైన్ చేయాలి, ఎందుకు వస్తుంది ఏంటి అన్నది ఒరిజినల్ అది ఉండదు, అది అండర్లైన్ చేయాలి ఫస్ట్ అనుకున్నది. అది ఫస్ట్ చెప్పిన చేంజెస్ అదేనండి సాయి గారికి కూడా. సెకండ్ అనుకున్నది ఏంటంటే క్లైమాక్స్ లో ఒరిజినల్ లో ఉండకూడదు, ఇక్కడ క్యారెక్టర్స్ వేరు, క్యారెక్టర్స్ బిహేవియర్ వేరు, సేమ్ అలా ఉండకూడదు అనేసి దాన్ని ఇలా మార్చుకున్నాము, చాలా బ్యూటిఫుల్ గా మార్చుకున్నాము. అది చాలా మంచి అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కిక్ ఫీల్ అయినాయి ఫస్ట్.
అంటే ఒక ఫ్రెండ్షిప్ తోనే మళ్ళీ బాండింగ్ తో వచ్చి ఒక ఫ్రెండ్షిప్ తో ఫినిష్ చేయాలి. ఒక ఫ్రెండ్షిప్ తో స్టార్ట్ అయింది కదా, ఒక ఫ్రెండ్షిప్ తోనే ఫినిష్ చేయాలి సినిమా. శ్రీచరణ్ గారు అది పాజిటివిటీ యాడ్ చేయడం కోసం చేసిన పాయింట్ లేదంటే లేదండి, నేను కథలో నేను ఫస్ట్ చూస్తున్నప్పుడు నాకు అనిపించిన కొన్ని ఉంటాయి కదా, ఈ కథలో మిస్ అయినవి ఇవి, వాటిలో మోర్ అండర్లైన్ చేయాలి, క్లైమాక్స్ లో ఫ్రెండ్షిప్ తో ఫినిష్ చేయాలి. అందుకే క్లైమాక్స్ లో ఎమోషన్స్ ఉండకూడదు, చేతిలో పట్టుకొని చెప్తున్నప్పుడు ఇంకా ఎక్కువ ఏం చేయకూడదు, సెకండరీ కాబట్టి ఫ్రెండ్షిప్ తో ఫినిష్ చేయాలని అనుకున్నాం కాబట్టి. శ్రీచరణ్ గారు సార్, అంటే సినిమా మొత్తం బీజిఎం అదిరిపోయింది, బట్ ముగ్గురికి సపరేట్ థీమ్ మ్యూజిక్ అనేది ఒకటి ఉంది కదా, ఎవరికి మ్యూజిక్ వేయడానికి మీకు కొంచెం టఫ్ అనిపించింది? అలాగే అనిపించలేదండి. అంటే ముగ్గురికి సాలిడ్ గా ఇవ్వాలి అన్న థాట్. ఇలాంటి క్వశ్చన్ అడిగితే 3 సినిమాలు పడతాయి దానికి, 1, 2 కాదు 3 సినిమాలు యూస్ చేసుకుంటాను. ఇలాంటి క్వశ్చన్ అడుగుతారా? కానీ ఉన్నది చెప్పాలి, డెఫినెట్లీ ఒక ఛాలెంజ్. ఎందుకంటే ఎక్కడ తక్కువ అవ్వకూడదు సౌండ్ పరంగా. సో ఒక్కొక్కటి లేపుకుంటూ వెళ్ళాం ఇంకా థీమ్ బై థీమ్. సో ఎక్కడ తగ్గలేదు. అండ్ ఐ హోప్ బై రెసిప్రొకేటెడ్ బ్యాక్ ఆల్సో. అంటే కొత్తగా ట్రాక్ ఏమైనా చేంజ్ చేశారా? అంటే ఇంతవరకు భైరవానికి ముందు వేరు, భైరవం తర్వాత వేరు, శ్రీచరణ్ పాఠాలు గారు టాప్ నడుస్తుంది అదే. ఏంటి ఏమంటారు? అంటే ఇప్పుడు దాకా కొంచెం సైలెంట్ గా ఉండి ఇప్పుడు విజృంభించారు అనుకోవచ్చా? అంతే కదా. అంటే ఇది ఫస్ట్ అంటే నేను చేసిన మూవీస్ అలా ఎక్కువ ఎంత కొట్టారు? మైలర్ అంటే మెయిన్లీ దిస్ మై ఫస్ట్ కమర్షియల్. ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్, కానీ చేసిన ఫిల్మ్ కానీ కొంచెం సపోర్ట్ ఉంది రిలేటివ్లీ. నాకు ఎలాంటి ఇష్టం. అండ్ థ్యాంక్ యూ. రామమోహన్ గారు సార్, ముగ్గురు హీరోలతో చేసి హిట్ కొట్టారు, ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ టైం 5 రివ్యూ చేయాలనిపిస్తుంది. ఇంకా హిట్ కొట్టచ్చు సార్. ప్లీజ్ నన్ను మాత్రం పిలవచ్చు సార్ దయచేసి. విజయ్ తోటి నెక్స్ట్ ఇప్పుడు హ్యాట్రిక్ అన్నారు. అంటే చేద్దాం, ఒకరు హీరోలు 5 సినిమా అంటే 5 హీరోలు అది చేద్దాం. కానీ మళ్ళీ ఇలాగైనా టైం బాగుంటుంది 3 months అలా పెట్టదు సార్. 5 గారు ఎంతమంది చేద్దాం, కానీ నాకు 3 months అంతే. 5 నెలలు ఇవ్వండి, ముగ్గురికి 3 నెలలు ఇచ్చారు కదా, 5 నెలలు ఇవ్వండి. బట్ అంతేనా? కమింగ్ టు యాక్చువల్లీ ఇట్ ఈస్ ఛాలెంజ్. మెయిన్ థింగ్ ఏంటంటే కంటెంట్, సబ్జెక్ట్ డిమాండ్స్ సమ్ ఆర్టిస్టులు ముగ్గురు కావాలి, ముగ్గురు ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్. సో ముగ్గురు ఈక్వల్ టైప్ ఆఫ్ ఆర్టిస్టులు కావాలి. సో మాకు ముగ్గురు హీరోలు దొరికారు. సో బట్ వీ డోంట్ ఫీల్ ఎనీథింగ్. ముగ్గురు వెరీ కోఆపరేటివ్, వెరీ ఫ్రెండ్లీ. సో అంతా బాగా జరిగింది. సో మనం యాక్చువల్లీ సబ్జెక్టు రిక్వైర్మెంట్ ప్రకారం మనం చూస్ చేస్తాం. నేను ముగ్గురు హీరోలతో సినిమా చేయాలని బయలుదేరలేదు, ఒక సబ్జెక్ట్ తీసుకుని దానికి కావాల్సినది చేసామన్నమాట. అది అయితే 80 days లో పూర్తి చేయడం అనేది చాలా ఛాలెంజ్ అనమాట. ఒక హీరోతో సినిమా చేయడం రోజుకి చాలా కష్టం అయిపోయింది. యాక్చువల్లీ మేము పండగకి జనవరి రిలీజ్ చేద్దామని ప్లాన్. ఆ ప్లాన్ మేము September 9th స్టార్ట్ చేసాం షూటింగ్. సో జనవరి రిలీజ్ చేయాలంటే వర్క్ హార్డ్, డే అండ్ నైట్, ఎక్స్ట్రా కాల్ షీట్స్ ఇవన్నీ చేసి తయారు చేసాం. కొన్ని అవాంతరాలు వచ్చినాయి. తర్వాత 3 సినిమాలు వచ్చినాయి. మళ్ళీ 4వ సినిమా ఎందుకని మేము ఆగామన్నమాట. అదర్వైజ్ మా ప్లాన్ వాజ్ టు కమ్ ఫర్ పొంగల్. సో దానివల్ల మేము 81 days డే అండ్ నైట్, సండేస్, హాలిడేస్ ఎవ్రీడే చేసాం. మీ పెద్దమ్మ చంద్రబాబు గారు చూపించారా సినిమా? నిన్న రిలీజ్ అయిందండి. చూపించే ఆలోచన నన్ను లేదు, డెఫినెట్ గా చెప్తానండి. ఐ ఇన్ఫార్మ్. సో ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చూస్తాను. థ్యాంక్స్. మనోజ్ గారు ఇక్కడ మనోజ్ అనే యాక్టర్ ఇక్కడ మనోజ్ అనే యాక్టర్ సినిమాలు ఫెయిల్ అయిండొచ్చు, కానీ యాజ్ ఏ పర్ఫార్మర్ గా మీరు ఎప్పుడు ఫెయిల్ కాదు. అంటే వాట్ ఎవర్ రీజన్స్ ఈ 9 years లో మీరు సినిమా పరంగా, మీ ఫ్యాన్స్ పరంగా ఈ సినిమా రిలీజ్ అయిన రోజు ఏం కోల్పోయామని ఫీల్ అయ్యారు? మీ ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ నుంచి? సినిమా రిలీజ్ వరకు కూడా కాదండి, ఎప్పుడైతే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏలూరులో ఆ స్టేజ్ ఎక్కానో ఆ రోజు నేను ఆ ఏవి చూశాను. ఏం కోల్పోయానంటే కోల్పోయాను అంటే కోల్పోయాను దానికంటే ఎంత దూరమైనాను ఒక సినిమా పరంగా. నేను సిల్వర్ స్క్రీన్ దూరమైనాను కానీ జనాలకి, సినిమాకి దూరంగా లేనను ఎప్పుడు.
ఎప్పుడు టచ్ లోనే, ఎప్పుడు దగ్గరలోనే, ఎప్పుడు చూస్తున్నాను, అన్ని ఫాలో అవుతూనే ఉన్నాను. అండ్ ఎస్పెషలీ రిలీజ్ రోజు ఆ వీడియోస్ అవన్నీ చూస్తుంటే యూజువల్ గా థియేటర్ విజిట్స్ చేస్తాము. అండ్ ఈసారి అందరూ చెడిగిరికి సంవత్సరాలు అయింది, థియేటర్కి వెళ్ళవా రావా అని. నాకెందుకో కథల బుద్ధి కాలేదండి. నేనంతా జస్ట్ హ్యాపీగా అలా కూర్చుండిపోయి నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటూ, ఊళ్ళో నుంచి ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేస్తూ ఉంటే రివ్యూస్ చూసుకుంటూ, అండ్ జస్ట్ నేను నా వైఫ్ నా పిల్లలతో పాటు నేనంతా స్పెండ్ చేసుకుంటూ ఆ వీడియోలు వస్తూ ఉంటే ఇట్ వాస్ అన్ ఎమోషనల్ మూమెంట్. అండ్ నేను నా బాబు కూడా ఎక్సైట్ అయ్యాడు. థియేటర్ ఎంట్రన్స్ అప్పుడు అరవడాలు అవన్నీ నా బాబు చూపించా. ఎందుకంటే దిస్ ద ఫస్ట్ ఫిలిం మా బాబు పుట్టిన తర్వాత, మా బాబు పుట్టిన తర్వాత దిస్ ద ఫస్ట్ ఫిలిం దే సీయింగ్ ఆల్సో వాళ్ళ నాన్న రిలీజ్ అవ్వడం. సో ఇట్ వాస్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఈ సినిమాకే కదండి, ప్రతి సినిమాకి రిలీజ్ రోజు యాక్టర్ గా ఏ ఫీలింగ్ ఉంటుంది ఫస్ట్ ఫిలిం లాగా. అది లేనప్పుడు యాక్టర్ గా జీలిపోతుంది. సో ఐ థింక్ ఫర్ ఎవ్రీ ఫిలిం 9 years గ్యాప్ అవ్వచ్చు, 9 months 9 days గ్యాప్ అయినా సరే ఇంకో సినిమా వస్తుంటే ఓయమ్మ ఇది ఎలా ఉంటుందిరా సామె అనుకుంటే దాన్ని పెట్టుకుంటూ ఉంటారు రోజు. సో ఇట్స్ ద సేమ్ థింగ్ బట్ ఐఎమ్ హ్యాపీ అండ్ గ్లాడ్ ఐఎమ్ బ్యాక్. మళ్ళీ మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాను. మనోజ్ గారు ఇంకోటి సార్, అంటే ఇప్పుడు బాలీవుడ్ లో ఒకవైపు హీరోలుగా చేస్తూనే ఇంకొక హీరో సినిమాలో ఇంపార్టెంట్ రోల్, నెగటివ్ ఆర్ పాజిటివ్ అని చూడకుండా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ బట్టి చేస్తుంటారు. తెలుగులో కొంచెం అది ఎందుకో కథలు రాకపోవడం వల్ల దేనివల్ల అది ఉండదు. సో ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ మిరాయిలో కూడా చేస్తున్నారు, ఇలా ఇంకా పెద్ద స్టార్స్ సినిమాల్లో కూడా అలాంటి ప్రాధాన్యం ఉన్న పాత్రలు కొంచెం నెగటివ్ షేడ్స్ అయినా మీరు చేస్తారా లేదా? ఆల్రెడీ బాలీవుడ్ స్టార్ట్ చేసాం కదండి, మళ్ళీ ఇంకో యాక్టర్తో చేస్తారు అక్కడ అడగాలి, డెఫినెట్ గా చేస్తా అంతే. థ్యాంక్ యూ. మనోజ్ గారు అన్నా, మీరు ఇప్పుడు దాకా సినిమాలు తీసింది ఒక లెక్క, ఈ సినిమాకి ఒక లెక్క. ఎందుకంటే ఈ సినిమాలో మీకు తగ్గట్టే క్యారెక్టర్ ఇచ్చారు, మీ క్యారెక్టర్ తగ్గట్టే మీ పేరు గజపతి. అసలు ఈ సినిమా చూస్తుంటే సినిమాలో ముగ్గురు కనిపించట్లా, మీరు ఒక్కరే కనిపిస్తున్నారు మాకు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉంది, ఇన్ని సినిమాల నుంచి మీరు చేసిన క్యారెక్టర్స్ లో ఈ క్యారెక్టర్ విడిగా ఉంది. అయితే ఏంటంటే దీనికి మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు? ఎందుకంటే మీ వాయిస్ వేరుగా ఉంది, తర్వాత మీ యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఎలాంటి హోంవర్క్ చేశారు అసలు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒకరికే పేరు వచ్చిందంటే నేను ఒప్పుకోను సార్. ఆల్ 3 of us shared the screen space అండ్ అందరికీ పేర్లు వచ్చింది. అండ్ మేబీ నాది ఎందుకు మీరు అన్నట్టు కొన్ని చోట్ల కొంతమంది హైలైట్ చేస్తున్నారంటే మేబీ దట్స్ బికాస్ ఇట్స్ బీన్ 9 years అండ్ నేను ఎప్పుడు కొంచెం కామెడీగా అలాంటివి చేస్తున్నాను. దట్స్ హౌ ఎవ్రీబడీ నోస్. అండ్ సడన్ గా ఒకేసారి అంత సీరియస్ గా అంత పవర్ఫుల్ రోల్ లో చూసేసరికి దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ టు సీ మేబీ మనోజ్ అలా చూడటం ఫస్ట్ టైం కాబట్టి అలా ఇంపాక్ట్ ఉండిందేమో అండి. అండ్ హోంవర్క్ పరంగా నేనేం హోంవర్క్ చేయలేదండి. టోటల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. ఆ హోంవర్క్ ఆయన వదిలేశాను. ఆ హోంవర్క్ హోంవర్క్ చేసుకుని సెట్కి వచ్చి ఇది చేయనారా చేశాను. అండ్ అలాగే నన్ను డిజైన్ చేసి కూడా వచ్చారు. అండ్ చెన్నైలో పూర్ణిమ రామస్వామి గారితో డ్రెస్ డిజైనింగ్ చేయించడం జరిగింది. సో ఐ థింక్ ద డిజైనింగ్ హౌ గజపతి వర్మ లుక్స్ టోటల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు పూర్ణిమ కౌజర్ ఫర్ మేకింగ్ మీ లుక్ లైక్ దట్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీలో వాళ్ళు కానీ లేదా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఫోన్ చేశారు 9 years బ్యాక్ నేను చూశాను, మళ్ళీ దీనికన్నా డబల్ ఉంది అని పవన్ ఎవరైనా చెప్పారా? అంటే గ్యాప్ తీసుకుని అనిపించలేదు, ఎక్కడ వదిలేవో అక్కడే మళ్ళీ స్టార్ట్ చేసినట్టుంది అన్నారండి. దట్ వాస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. తెలంగాణ శాస్త్రీయ సార్, సార్ మీకు ఫస్ట్ నుంచి డాన్స్ విషయంలో అలాగే ఫైట్స్ విషయంలో మంచి పేరు ఉండేది, పర్ఫార్మెన్స్ విషయంలో చిన్న కంప్లైంట్ ఉండేది. ఈ సినిమా విషయంలో మాత్రం ఒక పర్ఫార్మర్ గా కంప్లీట్ యాక్టర్ అనే మాటలు అనిపిస్తుంది. క్రిటిక్స్ నుంచి కానీ ఆడియన్స్ నుంచి కానీ ఎలా ఫీల్ అవుతుంది? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కూడా అదే, యూనో ఒక పర్ఫార్మర్ గా ప్రూవ్ చేసుకోవాలని. అది ఈ సినిమాతో ఫుల్ఫిల్ అయింది. వెరీ 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 హ్యాపీ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మనోజ్ ఈ సినిమాలో మీ డైలాగులు వింటుంటే మోహన్ బాబు గారు పాత సినిమాల్లో గుర్తొచ్చాయి. అంటే మీరు కూడా చెప్పారు DNA లో ఉంది అన్నారు. సో ఈ సక్సెస్ ని మీ ఫాదర్ తో షేర్ చేసుకున్నారు, మీ ఫాదర్ సినిమా చూపిస్తున్నారు.
ఫాదర్ కి అదే చెప్పమన్నాం కదండి, ఆయన కొడుకు వచ్చారని చెప్పారు మీరు. మాకు అంత కాంటాక్ట్ ఉండదు కదా సార్, మీరు చూపిస్తున్నారు. ఎస్ అండి, ఆయన ఫార్వర్డ్ చేయడం జరిగింది, ఆయన చూసుంటారు. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటుంది కదండి. సార్ ఇది టీంకి అంటే బైరాన్ చూసిన తర్వాత నాకు క్వశ్చన్స్ అందరికి అందరికి మైక్ ఇవ్వండి. నిజంగా ఎందుకంటే నాకు క్వశ్చన్స్ రావట్లేదు అప్రిషియేషన్ తప్ప. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు పర్ఫార్మెన్స్ చేశారు. మీకు తగ్గట్టు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు వెనకాల బ్యాక్గ్రౌండ్స్ బాబోయ్ బేగర్స్, ఇంకా డైరెక్టర్ గారు అయితే స్టోరీలో, ఇక అతిథి గారు అయితే మాత్రం లంగాన్ని వేసుకుని ఒక రంగస్థానంలో సమంత గారి రీప్లే చేసినట్టు అలగొట్టేశారు. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. అలాగే మీకు డబల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మిరాయి ప్లేస్ అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అన్న. మిరాయి కూడా ఇట్స్ కమ్ అవుట్ రియలీ గుడ్. అండ్ బైరన్ కి దానికి చాలా ఇదొక రేంజ్ అయితే అది ఇంకో రేంజ్ అండి. లుకింగ్ ఫార్వర్డ్. మేబీ ఇట్స్ పతి స్టైల్, కోర్టులో మంగపతి, భైరవంలో గజపతి. శ్రీనివాస్ నిన్న నాన్నగారి హ్యాపీనెస్ చూసాను అక్కడ సెటిల్ అవంతా కూడా అక్కడ వచ్చినప్పుడు. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత బికాస్ యువర్ పెర్ఫార్మెన్స్ ఇస్ పీక్స్, కంప్లీట్ యాక్టర్ అనే కంప్లీట్ అది వచ్చేస్తుంది మీకు. సో నాన్నగారి నుంచి ఎలాంటి అప్రిసియేషన్ వచ్చింది ఆఫ్టర్ దట్? అంటే మా నాన్న మీ అందరూ మాకు అప్రిషియేట్ చేస్తారండి, లేకపోతే అప్రిషియేషన్ ఏముంటుంది. నార్మల్ అసలు ఇంట్లో అసలు తక్కువ అనమాట. అంటే అసలు బాగా చేశాను అన్న ఇలాంటి అసలు డిస్కషన్ ఉంటుంది మా ఇంట్లో. ఇంకా బాగా చేయాలనే ఉంటుంది, ఇంకెలాంటి సినిమాలు చేయాలనే ఉంటుంది తప్పించి డిస్కషన్. ఎప్పుడు మా ఫాదర్ పెద్ద. శ్రీనివాస్ గారు సార్, అంటే బాగా ఫ్యాన్స్ వాళ్ళకి ఇష్టమైన హీరోని ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే అతిథి గారు మిమ్మల్ని బెల్లం గారు అన్నారో, సో అప్పటి నుంచి అందరూ ఇంకా మా యాంకర్ కూడా అలాగే బెల్లం గారు అంటూ, సో దాని వల్ల ఏమైనా ఫీల్ అవుతారా లేకపోతే బాగానే ఉంటుందో మీకు అలా పిలవటం? Wait, one second. Let me make it very clear. Okay. I'm calling him Bellam Garu because seriously, it's in his name and he's really sweet like Bellam. Really. That's why I call him that. He's so sweet. He's a really good friend. So that's why I call him that. And please nobody else call him that, okay? Copyrights. Thank you. ఓకే, నాకు అర్థం ఉంది. బెల్లం గారు కాపీ రైట్ అదితిదే, మీరు చెప్పకూడదు. కాపీ రైట్ ఉంది కదా. విత్ పర్మిషన్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ మనోజ్ అన్న. సో అంటే ఒక బిందాస్ పోటుగాడు లాంటి మీ కామెడీ టైమింగ్ మ్యాచ్ అయ్యేలాగా నెక్స్ట్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము, లేకపోతే మళ్ళీ గజపతి లాగానే ఒక హుందాతనం పెద్దరికంగా అదే సీరియస్ మోటివేషన్ లో ఉంటారు? నెక్స్ట్ శేఖర్ రెడ్డి గారు 90 ml డైరెక్టర్ గారితో వస్తుందండి, హైలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. త్వరలో దాన్ని అనౌన్స్ చేయబోతున్నాం. దాని టైటిల్ కూడా పగిలిపోయింది. ఐఎమ్ ఎక్సైటెడ్. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. Thank you. On this note, మనం ఇవాళ మన Q&A సెషన్ ర్యాప్ చేసేద్దాము. సార్ అందరూ బైరన్కి గట్టిగా చెప్పండి కదండి. లవ్ యూ ఆల్, లవ్ యూ. మీరందరూ వచ్చి మా సినిమాని ఇంత బాగా బ్లెస్ చేసి ఫస్ట్ నుంచి బైరన్ని బాగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క మీడియా మెంబర్స్ కి అండ్ సోషల్ మీడియా ఛానల్స్ కి, ఇన్ఫ్లుయెన్సర్స్ కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. మాకు ఫస్ట్ నుంచి సినిమా స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేశారు. అండ్ మా ముగ్గురికి, మా హోల్ టీమ్ కి మీ సపోర్ట్ కావాలి. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినీ అమ్మ థ్యాంక్ యూ, నాకు మళ్ళీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెళ్ళిపోయింది. చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ కి సినిమా చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ స్పెషల్ గా బైరన్ థియేటర్ లో చూడాల్సిన సినిమా. తప్పకుండా మీ అందరూ మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ కి వెళ్ళి మా సినిమా బైరన్ చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్ థింగ్ ఇట్స్ గ్యారంటీడ్ అండి, మీకు డెఫినెట్ గా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సినిమా ఒక మంచి హైతో సినిమా థియేటర్ నుంచి బయటకు వెళ్తారు. సో ప్లీజ్ గో అండ్ వాచ్ బైరవన్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. Absolutely. Super. Thank you so much. Bhara Rohit garu, please మీరు కూడా యాడ్ చేయండి. ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్ళందరికీ మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, చాలా థ్యాంక్స్. అండ్ చూడని వాళ్ళు కూడా తప్పకుండా ఈ సినిమాని, ఇట్స్ అ థియేట్రికల్ ఫిలిం. సో డెఫినెట్ గా మీరు అందరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారు